హలో! మనం మోమోస్ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సింది ఒక చిన్న క్యాబేజ్, 2 క్యారట్స్ అండ్ 2 క్యాప్సికమ్ ఫైన్‌లీ చాప్డ్. దాని తర్వాత ఒక బాండ్లీలో కొంచెం బటర్ వేసి, కొద్దిగా నూనె వేసి వేడెక్కనివ్వాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి టిడింగ్ 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 బాగా పచ్చి వాసన వెళ్ళే వరకు కలిపేయాలనమాట. దాని తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేస్తూ మగ్గనివ్వాలి. అంటే మనం అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు. ఇది కొంచెం చూపించడం నీట్‌గా ఉంటది అని ఇలా వేస్తున్నామనమాట. యెస్. ఇలా అన్నీ వేసేసుకున్నాక అన్నీ కలిపేసుకొని మనకు టేస్ట్‌కి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ వెనిగర్ అండ్ మన టేస్ట్‌కి సరిపోయేంత పెప్పర్ పౌడర్ వేసుకొని మంచిగా కలిపేసి కుక్ అవ్వనివ్వాలి. దాని తర్వాత ఒక బౌల్‌లో మైదా పిండి తీసుకొని కొంచెం ఉప్పేసి, దాని తర్వాత కొంచెం నూనె వేసి చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు మైదా పిండిని చిన్న చిన్న రౌండ్స్ అంటే మనం పూరీల సైజ్ లేకపోతే పెద్ద రౌండ్ చేసి చిన్న చిన్నగా కట్ కూడా చేసుకోవచ్చు రౌండ్స్. అలా అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న స్టఫింగ్‌ని లోపల పెట్టేసి మనకు మోమోస్ ఎలా వస్తుందో అలా ఫోల్డ్ చేసేసి అన్ని పక్కన పెట్టేసుకోవడమే రెడీ చేసుకొని. ఇప్పుడు చట్నీ కోసం కొంచెం వాటర్ బాయిల్ చేసుకోవాలి. కొన్ని టొమాటోస్, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత చల్లగయ్యేలా పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మిక్సీ జార్‌లో వేసేసి కొంచెం ఉప్పు, మన టేస్ట్‌కి సరిపడేంత ఉప్పు వేసుకొని ఒక ఫైన్ పేస్ట్ చేసుకోవాలనమాట. అండ్ ఈ మోమో చట్నీ అయితే నెక్స్ట్ లెవెల్ సూపర్ యమ్మీ ఉంటది. ఇలా అయిపోయిన తర్వాత ఇలాంటి ఒక గిన్నె ఉంటే దాన్ని బాగా ఆయిల్‌తో బ్రష్ చేసేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న మోమోస్ అన్నీ అందులో పెట్టేసి ఇడ్లీ పాత్రలో స్టీమ్‌కి పెట్టేసామనమాట ఒక 20 మినిట్స్. 20 మినిట్స్ టిడింగ్ 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 అలా వెయిట్ చేస్తూ ఉంటే అండ్ ఓపెన్ చేసిన వెంటనే మోమోస్ రెడీ.